అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త సత్యమేవ జయతే. ఇది శాశ్వతంగా మనకు చూస్తున్నది అర్థమైంది. ప్రపంచంలో, ప్రాంతంలో, సమాజంలో సత్యానికి విలువ ఉండాలని చేసే ప్రయత్నంలో న్యాయం వస్తుంది. ఇప్పుడే అందిన వార్త కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఫార్మా భూసేకరణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క నిరంకుశ చట్ట వ్యతిరేక భూసేకరణ కోర్టులో దాదాపు మాజీ శాసనసభ్యులు ఇంకా 25 మంది దళితులు, పేదవాళ్ళు, కొద్ది భూమి ఉన్నవాళ్ళు మాత్రమే జైలు పాలై బెయిల్ కోసం గత 4 రోజులు కావస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు కోర్టు వారికి బెయిల్ ఇవ్వడం ఒక చారిత్రాత్మక సత్యమేవ జయతే అనే దానికి నిదర్శనంగా కనపడుతుంది. దురదృష్టం ఏంటంటే ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఏదైనా కావచ్చు, ప్రజల మద్దతు చూడగానే పార్టీల తరఫున వ్యక్తిగతంగా కావచ్చు. ఈ కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి కావడం ఒక ప్రత్యేకత కావచ్చు. కానీ ఆయన ఒక నెల రోజుల్లో పడితే 3 పర్యాయాలు ఎన్నికల్లో పాల్గొనే ముందు నామినేషన్ వేసేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 3 పర్యాయాలు రాజ్యాంగం మీద నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అనే మాట, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాను, చట్టానికి ఏది కూడా వ్యతిరేకంగా పని చేయను అని ప్రమాణం చేసిన వ్యక్తి నెల రోజుల్లో కూడా 3 సార్లు చేసిన వ్యక్తి ఈ దురదృష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ చట్ట ప్రకారంగా వ్యవహరించారా ముఖ్యమంత్రిగా? 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందో తెలీదా? 80% మంది సమ్మతి ఉంటే భూసేకరణ చేయాలని ఉన్న నగ్న సత్యాన్ని గుర్తించలేదా? గుర్తించడమే కాదు, అది పక్కన పెట్టేసి మరి నిరంకుశంగా బాధ పెట్టి భూములు తీసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు సృష్టించబడ్డాయి అనే దానికి సమాధానం పెద్ద ఎక్కువ అవుతుంది. చిన్నవాడు, పేదవాడు, అరెకరము 2 ఎకరాలు ఎకరం ఉన్నవాడు, దళితులు, గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులు వాళ్ళ సమ్మతి లేకుండా ఇప్పుడు భూమి, ఆస్తి ఈ చిన్న కుటుంబాలకు ఒక హృదయంలో తరతరాల నుంచి వచ్చినటువంటిది కాబట్టి అది ఉంటుంది. అందుకే చట్టంలో 80% ఒప్పుకోవాలనేది, అందరినీ ఒప్పించి చేయాలనేది ఉంది. కానీ ఆ చేయలేదే. హింసలు గురి చేశారు, బేడీలు వేశారు, జైలుకి తీసుకెళ్లారు, బేడీలతో దవాఖానలో కూడా పోతున్నారు, పంపించారు. ఇదా వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా, లేకుంటే టెర్రరిస్టులా, లేకుంటే గతంలో ఏదైనా చరిత్ర ఉందా వీళ్ళ మీద? మీరు అరెస్ట్ చేసిన వాళ్ళ మీద? ఈరోజు ఇప్పుడే కోర్టు వాళ్లకు బెయిల్ ఇచ్చినట్టుగా ఇప్పుడే వార్త వచ్చింది. బహుశా ఇంకో కొద్దిసేపటికి ఆ పేపర్ కూడా వస్తుంది, నేను చూపిస్తాను. అంటే ఏమన్నట్టు, ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ సందర్భంగా ఈ విషయం మీద దేశంలోని సంస్థలకు రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా ఏంటిది, హ్యూమన్ రైట్స్ కమిషన్ రిప్రజెంటేషన్, మహిళా కమిషన్కి రిప్రజెంటేషన్, అదేవిధంగా దళిత హక్కుల మీద పోరాటం చేసే సందర్భంలో దళిత దీనికి కూడా కమిషన్ కూడా పోయింది, ఎస్సీ కమిషన్, అట్లాగే ఎస్టీ కమిషన్. ఎప్పుడైనా 4 కమిషన్లకు ఈ వార్త చేరిందనేది మనం ఈ గతంలో ఎప్పుడైనా చూసాం. వాళ్ళు కూడా వెంటనే స్పందించారు, వచ్చారు.
ఇది ప్రాంతాన్ని విజిట్ చేశారు, ఆ గ్రామానికి వెళ్ళారు, చూశారు, జైలుకి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. సిగ్గుచేటు కదా. ఇవి 4 కమిషన్లు దీంట్లో చర్య తీసుకోబోతున్నాయి, గుర్తించాయి, వచ్చారు, పరామర్శించారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు అనే నెపంతో భవిష్యత్తులో ఏదో జరగబోతున్నది, నేను దీన్ని అతిక్రమించాను, చట్ట వ్యతిరేకంగా చేశాననే దాంతో 10 రోజుల కింద అది క్యాన్సిల్ చేశారు ఫార్వర్డ్. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇంకేదో పెడతారు. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఇంకేమన్నా కొద్దిగా వెసులుబాటు కలుగుతుంది. మరి వాళ్ళ భూములు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ మా నేతలంతా ఛాలెంజ్ చేశారు. ఇప్పుడేదో నువ్వు 20 లక్షలకు ఇస్తున్నావు, 20 లక్షలకు నీ దగ్గర ఉన్న భూములు 20 లక్షలతో పాటు మరో 5 లక్షలు పార్టీ పరంగా మేము ఇస్తాం, అక్కడ పెట్టుకోండి, వీళ్ళ భూములు వీళ్ళు కూర్చోండి అని మాట్లాడారు. ఒకటి చట్ట వ్యతిరేక, రెండోది పేదలను అంచివేసే కార్యక్రమం, మూడవది నిరంకుశంగా ప్రవర్తించడం, తర్వాత ఇదేంటి మనం దీన్ని ఏమంటాం వెరీ బ్యాడ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హింస. ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాలు భూసేకరణ చేయలేదా? వాళ్ళు నొప్పించలేదా? లక్షల ఎకరాలు తీసుకోలేదా? ఎలా వచ్చింది? వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. ప్రత్యామ్నాయం మెరుగ్గా ఉందనే నమ్మకాన్ని కలిగించినప్పుడే, ప్రత్యామ్నాయ పద్ధతుల మీద నమ్మకం విశ్వాసం పెరిగిన తర్వాతనే మరి 80% ఒప్పందాలు తీసుకుంటేనే కదా ఇవన్నీ చేసింది. మీరు ఎవరిని సంప్రదించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, ప్రత్యామ్నాయ గురించి చెప్పకుండా భూసేకరణ చేస్తామని చేసే నిరంకుశత్వ పరిపాలన ఏదైతే ఉందో ఇవాళ చెంపదెబ్బ, సిగ్గుచేటు. వెంటనే రాజీనామా చేయాలి, వెంటనే రాజీనామా చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నీవు ఒక్కరోజు కూడా, ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా ముఖ్యమంత్రిగా అర్హుడివి కావు. ఎందుకంటే 3 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని పరిరక్షిస్తానన్న మనిషివి ఇవాళ సమాధానం ఏం చెప్తామయ్యా?